ఈరోజు నీ వాక్యమే సత్యంలో డిఫాయన్స్, ధిక్కారము అనేటువంటి ఒక ముఖ్య అంశాన్ని గురించి దేవుడి వాక్యం ఏం నేర్పిస్తుందో మనము తెలుసుకుంటాము. డిఫాయన్స్, ధిక్కారము అనేది బాహాటంగా అండ్ చాలా బలముగా, ఉద్రేకపూరితముగా వ్యతిరేకించుట, తృణీకరించుట, తిరస్కరించుట, తిరుగుబాటు చేయుట. దేవుడి మీద కావచ్చు, అధికారం ఉన్నటువంటి వారి మీద కావచ్చు, వ్యక్తుల మీద కావచ్చు, వ్యవస్థల మీద కావచ్చు. కొంతమంది గర్వాంధకారముతో అట్లా ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు, ధిక్కారం అనేది జరిపిస్తారు. అది దేవుడు బొత్తిగా ఇష్టపడనిది, అసహించుకునేది, కోపగించుకునేటువంటి విషయమని బైబిల్లో మనకి ఆయన తెలియజేశాడు. సో ఈ ధిక్కారం అనేది ఒక గర్విష్టి హృదయానికి, కులిపోయిన మనస్సుకు అండ్ వక్రమైనటువంటి ఆత్మకు ఉండేటువంటి గుణ లక్షణం. సో మొదట మనం చూస్తే డిఫైన్స్ ఆఫ్ గాడ్స్ అథారిటీ, దేవుడి యొక్క అధికారమును ధిక్కరించుట. ఇర్మియా 50వ అధ్యాయం 29వ వచనంలో ఇట్లా రాయబడింది. జెరమయా 50:29. బబులోనుకు రండని విలుకాండ్రను పిలువుడి, విల్లు త్రొక్కువార్లారా మీరందరూ దాని చుట్టి దిగిడి. అది యెహోవా మీద గర్వపడినది, ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది. దానిలో ఒకడును తప్పించుకొనకూడదు. దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయుడి, అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయుడి. మనం అక్కడ ఇర్మియాలో చదివితే బబులోనుకు సంబంధించినటువంటి పరిస్థితుల గురించి, బబులోనుకు సంభవించబోయేటువంటి పరిణామాల గురించి మనకి వాక్యము తెలియజేస్తుంది. బబులోను సర్వనాశనం కాబోతోంది. సో బబులోను ఏం చేసిందంటే దేవుడికి వ్యతిరేకంగా గర్వించింది. అది ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడి మీద గర్వముతో ఆయన్ని తృణీకరించింది. కనుక ఆయన దానికి సరైనటువంటి శాస్తి, లేకపోతే దానికి సరైనటువంటి గుణాన్ని నేర్పించాలని ఆయన దాని కొరకు ఈ మాటలు పలికాడు. సో తప్పు చేసినటువంటి వారికి తీర్పు, తప్పు చేసినటువంటి వారికి శిక్ష. తప్పు చేసినటువంటి వారు ఇంకా తిరగబడుతూనే ఉండి వారి తప్పు తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ అడగకపోతే వారి మీద దేవుడి యొక్క ఉగ్రత అనేది తప్పకుండా వస్తాయి. సో దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సో ఎవరైనా సరే, అన్యులైనా లేకపోతే దేవుడి సంబంధులుగా ఉన్నటువంటి వారైనా, ఏ కారణము చేతనైనా సరే దేవుడి మీద, పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సార్వభౌముడైనటువంటి దేవాది దేవుడి మీద ఈ ప్రకారము ధిక్కార స్వరమును వినిపించకూడదు. డిఫైన్స్ ఆఫ్ గాడ్స్ అథారిటీ ఈజ్ స్ట్రిక్ట్లీ కండెమ్డ్. దేవుడి అధికారాన్ని ధిక్కరించడం అనేది ఖచ్చితముగా నిషేధించబడినటువంటి విషయం. అండ్ అది చాలా తీవ్రముగా పరిగణించబడే విషయం. నేను ఇప్పుడు దేవుడికి ప్రియుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, దేవుడి చేత బహుగా దీవించబడినటువంటి వ్యక్తి కూడా దేవుడిని ధిక్కరించినప్పుడు దేవుడికి అతని మీద ఎట్లా కోపం వచ్చిందో ఒక భాగాన్ని చదివి వినిపిస్తాను. మొదటి రాజులు 11వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. ఈయన పేరు సొలొమోను. ఈయన రాజైన సొలొమోను, పరమ జ్ఞాని అయిన సొలొమోను, దేవుడికి ప్రియుడైన సొలొమోను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను, కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదనెను. సో సొలొమోను కామాతృత కలిగి అన్య స్త్రీలను మోహించి వారిని పెళ్ళాడి వారు ఆయన హృదయాన్ని తిప్పేస్తే అన్య దేవతలను ఆరాధించడం, వాటికి గుళ్ళు కట్టించడం అనేది దేవుడి వాక్యంలో మనకి రాయబడింది. సో దేవుడు అతనికి 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు, ఆ పాపము చేయొద్దని ఆజ్ఞాపించాడు. అయినా కూడా సొలొమోను హృదయం ఆయన దగ్గర నుండి తొలగిపోయింది. మరి అంత జ్ఞానం కలిగినటువంటి వాడు కూడా ఇట్లా చేయడానికి గల కారణం ఏంటంటే అతని యొక్క హృదయంలో దాగి ఉన్న గర్వం. గర్వం అనేది జ్ఞానము కింద దాగి ఉంటుంది, గర్వం అనేది వినయము కింద దాగి ఉండొచ్చు, గర్వం అనేది దేని కిందైనా దాగి ఉండొచ్చు. గర్వము చాలా కుటిలమైనది. సో ఇక్కడ దేవుడికి సొలొమోను మీద కోపం వచ్చింది. తర్వాత మనము మొదటి రాజులు 13వ అధ్యాయం 21, 22 వచనాల్లో చూస్తే అక్కడ ఒక ఉదాంతం రాయబడింది. అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక
ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. సో ఒక దైవజనుడు వచ్చాడు. దైవజనుడు అక్కడ చేయాల్సినటువంటి ప్రకటన చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకొక ప్రవక్త పోయి ఆయన్ని వెనక్కి పిలుచుకొని వస్తాడు. వారింట్లో భోజనం పెడతాడు. ఈయన కూర్చొని తింటుంటాడు. ఆ టైంలో దేవుడి వాక్యము పిలుచుకుని వచ్చిన ఆయనకి వచ్చింది. ఆయన ఏం చెప్పాడు? నీకు దేవుడు ఆల్రెడీ ఖచ్చితంగా చెప్పాడు ఆ ప్రాంతంలో నువ్వు అన్నపానాలు పుచ్చుకోవద్దని. అయినా నీవు దేవుడి మాటను పెడచెవిన పెట్టి వచ్చావు, తిన్నావు, కనుక ఇప్పుడు నీవు చచ్చిపోతావు. 26వ వచనంలో అదే జరిగింది. మార్గంలో నుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరుగుబడిన దైవజనుడు ఇతడే, యెహోవా సింహమునకు అతని అప్పగించి ఉన్నాడు, యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతని చీల్చి చంపెను అని పలికి. సో ఆ ప్రకారమే జరిగింది. సో ఆ ప్రకారమే జరుగుతుంది. ఒక సొలొమోను మహారాజు జ్ఞాని, దేవుడికి ప్రియుడు, దేవుడి కోపానికి గురయ్యాడు. ఇక్కడ ఒక దైవజనుడు దేవుడి కోపానికి గురై చచ్చిపోయాడు. 139వ కీర్తన 19 నుండి 22వ వచనం వరకు దావీదు ఇట్లా రాశాడు. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను గదా. నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను గదా. నీ మీద లేచువారిని అంటే నీకు వ్యతిరేకంగా తిరుగుబడేవారు అండ్ నిన్ను ధిక్కరించే వారిని నేను అసహించుకుంటున్నాను. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను. ఆ పదాలని మీరు ధ్యానించండి. రెండవది, డిఫైన్స్ ఆఫ్ గాడ్లీ అథారిటీ. దేవుని అధికారమును ధిక్కరించుటే కాదు, దేవుడు నాయకులుగా సేవకులుగా నియమించినటువంటి భక్తిగల వారి అధికారాన్ని ధిక్కరించడం. ఇర్మియా 44వ అధ్యాయం 16 నుండి 18వ వచనం వరకు. మహాసమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరినూ ఇర్మియాకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నింటినీ నిశ్చయముగా నెరవేర్చబోవుచున్నాం. మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యూదా పట్టణముల్లోనూ యెరూషలేం వీధుల్లోనూ చేసినట్లే ఆకాశ రాణికి ధూపం వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము. ఏలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలుగలేదు. మేము ఆకాశ రాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము. ఇశ్రాయేలీలు పలుకుతున్నటువంటి మాటలు, ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో చెప్తున్నటువంటి ధిక్కారమైనటువంటి మాటలు, దేవుడిని సవాల్ చేస్తున్నటువంటి మాటలు. దేవుడు దేన్నైతే చేయొద్దన్నాడో విగ్రహారాధన, అది మేము చేస్తామంటున్నారు. ఆకాశ రాణికి ధూపం వేస్తాం, పానార్పణాలు అర్పిస్తాం, ఎందుకంటే ఆమెను ఆశ్రయిస్తే మాకు ఆహారం సమృద్ధిగా దొరికింది, క్షేమంగా బతికాం, కీడు మాకు రాలేదు. ఇప్పుడు అది మేము మానేశాం కనుక మాకు క్షామము చేత అండ్ ఖడ్గము చేత మేము క్షీణించిపోతున్నాం. ఇటు కరువు వచ్చింది, అటు వాళ్ళు వచ్చి మా మీద పడి మమ్మల్ని చంపుతున్నారు, మేము నశిస్తున్నాం కనుక మా దేవుడు ఏమయ్యాడో మాకు తెలియదు, మా దేవుడు నిస్సహాయుడు, మా దేవుడికి బలం లేదు, మేము ఆకాశ రాణిని ఆశ్రయిస్తాం. ఇదే కదా సేవకులు వాక్యం చెప్పినప్పుడు, ప్రసంగాల ద్వారా చెప్పిన, పర్సనల్ కౌన్సిలింగ్లో చెప్పిన, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మీరు చేయకూడదు. అది మీకు ఏదైనా కావచ్చు, మీ అవసరత ఏదైనా కావచ్చు, ఆరోగ్యపరమైంది కావచ్చు, ఆర్థికపరమైంది కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాక్యమును ఉల్లంఘించకూడదు, రాజీ పడకూడదు, కక్కుర్తికి గురి కాకూడదు, తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అని దేవుడి సేవకులు చెప్తే వీళ్ళు అంటారు, దేవుడితో ఇంతకాలం నడిచాం, దేవుడితో మాకు ఇది అవ్వట్లేదు కనుక ఈ ఒక్కసారికో లేకపోతే 10 సార్లకో మేము ఈ పాపము చేస్తాం. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు, ఆ అమ్మాయి రక్షణ లేని వ్యక్తి అంటే పోయి చర్చ్ వదిలేసిపోయి చేసుకుంటారు. లేకపోతే అక్కడ అబద్ధము చెప్పొద్దు అంటే చెప్పేస్తారు. ఇంకో ఫేక్ సర్టిఫికేట్ పెట్టొద్దు అంటే పెట్టేస్తారు. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళు చేసేటువంటిది మాత్రం ఘోర పాపం. అది దేవుడు పెట్టిన దేవుడి సేవకులకు ధిక్కారమును చూపడం. దేవుడు వారి ద్వారా వీరితో మాట్లాడుతున్నాడు, అయినా వీరు దాన్ని గైకొనకపోవడం. ఆ ప్రకారం వీరు పోతారు. అండ్ ఇశ్రాయేలీలకు ఏమైందో మీరు చదవండి, మీకు అర్థమవుతుంది ఎన్ని కష్టాలు పాలయ్యారు. మూడవది, చివరిది ఏంటంటే డిఫైన్స్ ఆఫ్ గవర్నమెంట్ అథారిటీ.
ప్రభుత్వ అధికారాన్ని ధిక్కరించడం. రోమా 13వ అధ్యాయం 1-2 వచనాల్లో ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు. ఎదురించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. సో ప్రభుత్వ అధికారము దేవుడిస్తేనే, ఆ అధికారులందరినీ దేవుడు నియమిస్తేనే. అయితే వారు మంచిగా పాలన చేసినప్పుడు, అంటే దేవుడికి వ్యతిరేకంగా మనల్ని పాపము చేయడానికి ప్రేరేపించక, మనల్ని ప్రలోభపెట్టక, మన మీద ఒత్తిడి వేయక, బెదిరించక, భయపెట్టకపోతే వారు చెప్పిందల్లా న్యాయము చట్టము గనుక చెయ్యాలి. ఎప్పుడైనా వారు దేవుడికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా చెప్తే అది దేవుడికి లోబడి ఆ మాట మనము చేయనవసరం లేదు. అది ఇక్కడ ఆయన మనకి నేర్పిస్తున్నాడు. కానీ చాలాసార్లు మనం ప్రభుత్వం మనకిచ్చినటువంటి మంచి చట్టబద్ధమైనటువంటి న్యాయపరమైనటువంటి వాటిని కూడా మనము చెయ్యము. అది మనము చేయకూడదు. అట్లాంటి తప్పులు, అట్లాంటి ధిక్కారము మనము చూపకూడదు. సైమన్ టోర్నే అనేటువంటి ఒక మేధావి ఉండేవాడు. ఆయన జీవితం ఎట్లా మారిపోయిందంటే, రోమా 1:22లో రాయబడినట్టే ఆయన జీవితం మారిపోయింది. వారి అవివేక హృదయము అంధకారమాయమైను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఆ వచనం ఆయన జీవితానికి కరెక్ట్గా ఖచ్చితంగా సూట్ అవుతుంది. సో ఈ సైమన్ టోర్నే అనేటువంటి వ్యక్తి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు. తన విద్యలో బహు గొప్ప అర్హతలు సాధించాడు. మేధావులకి మేధావి అన్నట్టుగా ఆయన మారాడు. తర్వాత ప్యారిస్లో ఆయన సార్బాన్లో ముఖ్యమైనటువంటి డాక్టర్గా, చీఫ్ డాక్టర్గా నియమితుడయ్యాడు, పేరుగాంచాడు. ఆయనకి ఇదంతా కూడా మరి గర్వము తలకెక్కేటట్టు చేసింది. ఆయన ఏమనేవాడంటే, అరిస్టాటిల్ మోషే కన్నా, యేసు ప్రభు కన్నా గొప్పవాడు. అరిస్టాటిల్ గ్రీక్ ఫిలాసఫర్. ఆయన మోషే కన్నా, యేసు ప్రభు కన్నా గొప్పవాడు. కాబట్టి అరిస్టాటిల్ నాతో సమానమైన వాడు అన్నాడు. సో దాంట్లో ఏం చెప్తున్నాడు, నేను మోషే కన్నా, యేసు ప్రభు కన్నా గొప్పవాడిని అని చెప్పాడు. కానీ తర్వాత ఆయన జీవితంలో చాలా విషమ పరిస్థితులు వచ్చి ఆయన తుదకి ఏమైపోయాడంటే పిచ్చోడైపోయాడు, మెంటల్ మనిషి అయిపోయాడు, మానసిక స్థిమిత్వాన్ని కోల్పోయాడు. మేధావి ఆయన ముందు పుస్తకం పెడితే దాంట్లో ఒక్క అక్షరాన్ని గుర్తించలేని స్థితిలో, చదవలేని స్థితిలో, అసలు పాత జీవితం ఏంటి, ఏమైంది అన్నది ఏమీ బొత్తిగా జ్ఞాపకము లేకుండా పిచ్చోడైపోయాడు. సో అందుకే దేవుడి వాక్యము ఏం చెప్తుందంటే, దేవుడికి వ్యతిరేకంగా ధిక్కారము మంచిది కాదు. దేవుడు నియమించినటువంటి సేవకుల అధికారానికి వ్యతిరేకంగా ధిక్కారము క్షేమము కాదు. ప్రభుత్వ అధికారము సరైందిగా ఉంటే దాన్ని ధిక్కరించుట మనకు లాభకరము కాదు. సో మీరు ఇప్పటిదాకా అట్లా తెలిసి తెలియక ధిక్కరించి ఉంటే ఇప్పుడైనా పాపం ఒప్పుకోండి, విడిచిపెట్టండి, క్షమించబడి, శుద్ధి చేయబడి, లోబడి బ్రతకండి, దీవించబడతారు. మరోసారి మనము నీ వాక్యమే సత్యంలో కలుసుకునేంత వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపారమైన కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.